మధ్య కాలంలో చాలా మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక కంపెనీలో తెలియకుండా మరో కంపెనీలోనూ పని చేస్తూ డబుల్ శాలరీ కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇది తప్పని తెలిసినా డబ్బుకు ఆశపడి తప్పులు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి ఇది ఎక్కువైంది. అయితే భారతదేశంలో ఇలాంటివి కాస్త తక్కువైనా అమెరికాలో మాత్రం ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వెళ్ళిన ఐటీ ఉద్యోగులు అక్కడ రెండు ఉద్యోగాలు చేస్తుండడం మనకు తెలిసిందే. అచ్చంగా ఇలాంటి పనే చేసిన భారతదేశానికి చెందిన వ్యక్తి అక్కడి అధికారులకు పట్టుబడ్డాడు. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో భారతదేశానికి చెందిన మేహుల్ గోస్వామి అనే వ్యక్తి మూన్ లైటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక వ్యక్తి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తూ అదే టైంలో రహస్యంగా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఒకే వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడం చట్టవిరుద్ధం. అయితే భారతదేశానికి చెందిన గోస్వామి న్యూయార్క్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇదే ఆయనకు ప్రాథమిక ఉద్యోగం. అయితే 2022 సంవత్సరం నుంచి ఆయన మల్టాలోని ప్రముఖ సెమీ కండక్టర్ కంపెనీ అయిన గ్లోబల్ ఫౌండరీస్లో కాంట్రాక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడుతూ వస్తున్నారు. కానీ తాజాగా ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా గోస్వామి రెండు ఉద్యోగాలను ఏకకాలంలో నిర్వహించడం ద్వారా దాదాపు 44 లక్షల విలువైన రాష్ట్ర నిధులను దొంగతనం చేశారని, పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా న్యూయార్క్లోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ట్రాక్ చేసే వెబ్సైట్ ప్రకారం 2024లో గోస్వామి కోటికి పైగా జీతం పొందినట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగిగా పూర్తి సమయం విధులు నిర్వహించాల్సిన కీలక సమయాల్లోనే గోస్వామి ప్రైవేటు కంపెనీకి కూడా పనిచేస్తున్నట్లు అందిన ఈమెయిల్ సమాచారం ఆధారంగా అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుపై ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీగా సేవ చేయాలనే బాధ్యతలు అప్పగిస్తారు. గోస్వామి చర్యలు ఆ ప్రజా విశ్వాసాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయి. ప్రభుత్వం కోసం పని చేస్తానని చెప్పుకుంటూ పూర్తి సమయాన్ని మరో ప్రైవేట్ కంపెనీకి కేటాయించడం అనేది ప్రజా వనరులు, ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగం చేయడమే అని ఆమె చెప్పుకొచ్చింది. For more videos like this, subscribe Big TV channel.